ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు మంచి పాలసీలు తీసుకొచ్చామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మిషనరీ లీడర్ చంద్రబాబు ఆయన బ్రాండ్ ని చూసి చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కి సీఎం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఎగ్జిబిషన్ లో తెలిపారు. ఫుడ్ సేఫ్టీలో ఏపీ పెవిలియన్ ను సందర్శించిన టీజీ భరత్ ఏపీని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారని చెప్పారు. ఫుడ్ పరిశ్రమలో ఏపీకి 15 నెలల్లో 10,000 కోట్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయ్యాయని, దీంతో పాటు 20,000 ఉద్యోగాలు కూడా వచ్చాయని టీజీ భరత్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే మనం చూసుకుంటే మొత్తం భారతదేశంలోనే దాదాపు ఒక 13% ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మన రాష్ట్రంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫుడ్ ప్రాసెసెస్కి చాలా ఎక్కువగా పొటెన్షియాలిటీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సన్ రైజ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ విచ్ ఈజ్ బీయింగ్ ప్రిఫర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ అన్ని మన స్టాల్ పెట్టడం జరిగింది. వీ హ్యావ్ ఫ్యూ మార్కీ ప్రొడక్ట్స్ విచ్ క్యాన్ బికమ్ ఇంటర్నేషనల్లీ ఫేమస్. మనకు ఒక అంబిషియస్ టార్గెట్ ఉందండి. చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇక్కడ ఒక 30,000-40,000 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ తేవాలా అనే ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన సెక్టార్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకనే మన పాలసీస్ అనుకోండి, మన ఇన్సెంటివ్స్ కానీ మీరు చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ అంటారనమాట ఇండియాలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దగ్గరికి ఎందుకు రావడం అంటే, ఒకటి కాన్ఫిడెన్స్ అబౌట్ సిబిఎన్ సార్, అండ్ అలాగే మన ఇన్సెంటివ్స్ కూడా హైలీ కాంపిటేటివ్ ఉన్నాయని చెప్పి మన రాష్ట్రానికి రావడం జరిగింది. మీరు ఈరోజు చూస్తే ఎఫ్పిఓది ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ పేరు టింబక్కు బ్రాండ్ చాలా పాపులర్ బ్రాండ్ అయింది. వాళ్ళకు వచ్చే ఫార్మర్స్ నుంచి వచ్చే క్వాంటిటీ కన్నా డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. ఒక ఎఫ్పిఓ అంత బాగా డెవలప్ చేసి అంత బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసిందంటే చాలా ఆనందంగా ఉంది.